సూపర్ సిక్స్కి సన్నద్ధం. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్పై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాల్గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. 2024-2025 సంవత్సరానికి 2.94 లక్షల కోట్లతో 5 నెలల కాలానికి గాను నవంబర్లో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతుంటే 28న సభ ముందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను తేనున్నారు. గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఆర్థిక ఆరోగ్య సూచీల రాష్ట్రం అట్టడుగు చేరిన నేపథ్యం, భవిష్యత్ ఆదాయాలను కూడా గత ప్రభుత్వం వాడేసిన వైనం. భవిష్యత్ ఆదాయాలంటే ఆ దుర్మార్గుడు చేసిన పనులు ఎట్టా ఉంటాయంటే, లిక్కర్ షాప్ పెట్టాడు, మొత్తం ప్రభుత్వం అన్నాడు, తన మంద చేత నడిపించాడు, సుమారుగా లక్ష కోట్లు దోచుకున్నాడు. అది దోచుకోవడం కాకుండా ఆ లిక్కర్ మీద వచ్చే ఆదాయం 24,000 కోట్లకు 25,000 కోట్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు. ఆ అప్పు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక సుమారుగా 10,000 కోట్లను తీర్చింది. అప్పు ఇంకా అప్పు ఉంది. అది బాబు గారు చెప్పేది. నువ్వు చేసిన దుర్మార్గం పని అది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై నిధులు ఖర్చు చేయకపోవడంతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, ఇవన్నీ కూటమి సర్కారుకు సవాళ్లే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక వంటి పాలసీతో ప్రభుత్వం ఆదాయం వదులుకుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెన్షన్లు 4,000కు పెంచారు. ఒక్క పెన్షన్లపైనే సరాసరి నెలకు 2,720 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా దీపం 2, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలు ప్రారంభమయ్యాయి. పైగా ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు వంటి పథకాలకు ఈ ఏడాది నుంచే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కూర్పు కూటమి ప్రభుత్వానికి పెను సవాల్గానే పరిణమిస్తోంది. అటు పథకాలు ఇటు అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంతో కొంత ఊరట లభించినా రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేక సాయం అందించాలని 16వ ఆర్థిక సంఘాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పనులను కొనసాగిస్తామంటున్న ప్రభుత్వం బడ్జెట్ కూర్పుపై విస్తృత కసరత్తు చేస్తోంది. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో దోచుకోవడం తప్ప అభివృద్ధి వైపు చూసింది లేదు. అభివృద్ధి చేయాలన్న ధ్యాస లేదు, చేద్దామన్న జ్ఞానం లేదు, చేస్తే రాష్ట్రం బాగుంటుందన్న మంచి మనసు లేదు. ప్రజలు ఎటుపోతే నాకేంటి, నా దోపిడీ నాకు సాగుతుందా లేదా, నా ప్యాలెస్కి మూటల కట్టలు వస్తున్నాయా లేదా అన్న ఆలోచన తప్ప ఏమీ లేదు. సంక్షేమం అంటాడు. ఆ సంక్షేమం ఎంతవరకు చేశాడో మనకు తెలుసు. బాబుగారితో అలా ఉండదు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్ళలో 2 పట్టాలా తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశం. నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయిన సవాళ్ళని ఛాలెంజ్గా తీసుకుని ఎలా చేయాలో ఆయనకు తెలుసు. రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుసు. నువ్వు గమ్మున ఐలంగా ప్యాలెస్లో తగలెడితే రాష్ట్రానికి రాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం. 4 ఏళ్ల తర్వాత చూసి ఆనందపడతావో, ఈర్షపడతావో, కుళ్ళి ఏడుస్తావో నీ ఇష్టం.